యంత్రం కింద మీరు ఎవరైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ స్త్రీలైనా సరే పురుషులైనా ఎవరైనా సరే వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి మీ దగ్గర ఒక పవర్ఫుల్గా వశీకరణ యంత్రం ఈరోజు మీకు తెలియజేస్తున్నామంట. ఈ యొక్క యంత్రం కింద వాళ్ళ పేరు వాళ్ళ అమ్మగారి పేరు తెలిసి తెచ్చాలు వాళ్ళు 7 సంవత్సరాలు అవతలన్నా సరే గంటలో మీరు ఫోన్ చేసి మాట్లాడగలి అంత శక్తివంతమైన యంత్రం అన్నమాట. ఎందుకంటే ఈ యొక్క యంత్రం ద్వారా కొన్ని వందల మంది రిజల్ట్ పొంది ఉన్నారు. వాళ్ళంతటా వాళ్ళు నాకు చెప్పారన్నమాట. ఎందుకంటే గురువు గారు మీ ఛానల్లో ఈ యొక్క వీడియోస్ మేము చూసాము, దీనివల్ల మాకు చాలా మంచి జరిగింది గురువు గారు. ఇది చేసిన గంటలో 5 నిమిషాలు 10 నిమిషాల్లో మాకు వాళ్ళ దగ్గర నుండి ఫోన్ రావడం జరిగింది గురువు గారు. అంతకుముందు మేము మా లవ్ బ్రేకప్ అయిపోయింది, భార్య బంధువు గొడవ విడిపోయి ఉన్నాం. ఇటువంటి వాళ్ళు నాకు చాలా మంది ఫోన్ చేసి చెప్పడం జరిగింది అనమాట. అందుకు ఈ యొక్క వీడియోని ఈరోజు మీకు నేను ఎంచుకోవడం జరిగింది. ఇది మళ్ళీ చాలా మందికి తెలియజేస్తే వాళ్ళంతగా సొంతంగా చేసుకొని ఇటువంటి సమస్యల నుండి బయటపడతారని నేను మీకు తెలియజేస్తున్నాను అనమాట. ఒకవేళ ఎవరైనా సరే మేము చేసుకోలేకపోతున్నాం, ఇటువంటి మేము సిటీల్లో ఉంటాం, మా కాలువలో చెరువులో ఉంటాం అనుకుంటే మన ఛానల్లో వశీకరణ యంత్రాలు కానీ, అదేవిధంగా బ్లాక్ మ్యాజిక్ నివారణ యంత్రాలు కానీ, ధన వశీకరణ, జన వశీకరణ, అదేవిధంగా బిజినెస్ చేసే వాళ్ళకి కానీ బ్రాస్లెట్, రింగులు అటువంటి చాలా మన ఛానల్ ద్వారా నేను పంపించడం జరుగుతుందన్నమాట. తీసుకుని వచ్చే రిజల్ట్ బాగా వస్తుందని చెబుతున్నారు. అదేవిధంగా వశీకరణ యంత్రాల ద్వారా కానీ వాళ్ళు చాలా మంది సొంతంగా చేసుకుంటున్నారు, వాళ్ళు చేసిన వాళ్ళు బాగుందని చెబుతున్నారు. మన దగ్గర తీసుకున్న వాళ్ళు కూడా రిజల్ట్ వస్తుందని చెబుతున్నారు అనమాట. ఆ విధంగా మీరు ఎవరైనా సరే చేసుకోగలం అనుకుంటే చేసుకోండి, లేదనుకుంటే నేను చెప్పిన ప్రకారం చేసుకోండి అనమాట. అయితే ఈ వీడియో ముందుకు వెళ్ళే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అనమాట. ఇక్కడ నేను తెలియజేసేది ఏంటంటే ఈ యంత్రం అనేది మీరు ఒక రెడ్ పెన్ తీసుకోండి. ఒక రెడ్ పెన్ తీసుకొని ముందుగా నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఒక యంత్రం అనేది ఎక్కిస్తాను చూడనమాట. నేను రఫ్గా ఎక్కిస్తాను, మీరు వచ్చేసి మీరు చక్కగా నీట్గా ఎక్కిసుకోండి అనమాట. ఏంటంటే ఏ పనైనా సరే మనం మంచిగా చేసినా చెడుగా చేసినా దాన్ని మంచిగా అంటే చక్కగా గీసుకోండి. అంటే చూపించడం కోసం మీకు రఫ్గా గీస్తారు, మీరు చక్కగా నీట్గా గీసుకోండి. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి 9 దీంట్లో, ఇది వచ్చేసి 5, ఇక్కడ వచ్చేసి 1, ఇక్కడ వచ్చేసి 3, ఇక్కడ వచ్చేసి 8, ఇక్కడ వచ్చేసి 7 అనమాట, ఇక్కడ వచ్చేసి 2, ఇక్కడ వచ్చేసి 6, ఇక్కడ వచ్చేసి 3. ఇది ఒక యంత్రం అన్నమాట. అంటే ఇది ఈ యంత్రం ద్వారా ఇప్పుడు మనం అసలైన వశీకరణ యంత్రం తయారు చేయబోతున్నమాట. దాని ద్వారా ఎటువంటి కొమ్ములు తిరిగిన స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే మీ దగ్గర పరిగెత్తుకుంటూ రావడం జరిగింది అన్నమాట. యంత్రం ద్వారా ఇప్పుడు మనం అసలైన మెయిన్ వశీకరణ యంత్రం తయారు చేయబోతున్నమాట. దాని ద్వారా మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటే అటువంటి వాళ్ళ స్త్రీలు కానీ పురుషులు ఎవరైనా సరే మీకు గంటలో వాళ్ళు రిజల్ట్ ఇవ్వడం జరిగింది అన్నమాట. ఎందుకంటే నాకు చాలా మంది ఫోన్ చేసి ఈ యొక్క యంత్రాన్ని మేము తయారు చేసి 12 నెలలు వేసే గురువు గారు కొన్ని నిమిషాల్లో కొన్ని గంటల్లో మాకు వాళ్ళ దగ్గర నుండి ఫోన్ రావడం జరిగిందని చాలా మంది చెప్పారు. అటువంటి యంత్రాన్ని మళ్ళీ ఈరోజు మీ ముందు మళ్ళీ తీసుకురావడం జరుగుతుంది అన్నమాట. అది చక్కగా మీరు చూసి చేసుకోండి, ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా మీరు చేసుకోలేకపోతే నాకు కాంటాక్ట్ అయితే నేను నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను కాబట్టి మీకు దాన్ని ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా తయారు చేసేవాళ్ళు మొత్తం మీకు తెలియజేస్తామన్నమాట. అయితే వచ్చేసి ఇక్కడ అసలు మెయిన్ అయిన యంత్రం చక్కగా రాసుకొని ఈ విధంగా చక్కగా ఎటు చూసినా సరే మనం 3 వచ్చే విధంగా రాసుకోండి అన్నమాట. ఈ విధంగా 3 రావాలన్నమాట. నేను రఫ్గా చూపిస్తున్నాను. ఇది వచ్చేసి వశీకరణ యంత్రం అన్నమాట. ఇది వచ్చేసి యంత్రం విధంగా తీసుకోండి. ఇక్కడ మనకి ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 ప్లేస్లో మనకి ఇక్కడ ఇది 1 ఉంది కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకి 7 రాయాలి. తర్వాత 2 ఉంది కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ 5 రాయాలి మనకి గుర్తుపెట్టుకోండి. తర్వాత 3 ఉంది కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకి 4 రాయాలి. తర్వాత 4 ఉంది కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకి 3 రాయాలి. తర్వాత 5 ఉంది కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకి 2 రాయాలి. తర్వాత 6 ఉంది, 6 వచ్చేసి 7 ఉంది, 7 వచ్చేసి మనకి 10 రాయాలి అన్నమాట. 10 రాయాలి. తర్వాత 7 ఉంది, 7 ఉంది ఇక్కడ వచ్చేసి మనకి 8 రాయాలి. దీంట్లో గుర్తుపెట్టుకోండి 8 ఉంది, ఇక్కడ వచ్చి 8 ఉంది కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకి 6 రాయాలి. తర్వాత ఇంకా ఇక్కడ వచ్చి మన 9 ఉంది, 9 ఉంది కాబట్టి ఇక్కడ వచ్చేసి 9 రాయాలి. ఇది అసలైన మెయిన్ వశీకరణ యంత్రం అంటే ఇది వచ్చేసి వశీకరణ యంత్రం. దీని ప్రకారంగా మనం ఈ యొక్క వశీకరణ యంత్రం తయారు చేసుకోవడం జరిగింది అన్నమాట. ఇది మీకు అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి, ఇది మీకు అవసరం లేదన్నమాట. ఇదే మీకు కావాలి. ఈ యంత్రం దీన్నే ఎంతవరకు చక్కగా తయారు చేసుకోండి. కాకపోతే ఏ విధంగా ఎక్కడెక్కడ ఏ నెంబర్ రాశానో దాని ప్రకారం దీనిలో చూసుకొని 1 కాడ 7 రాశాను, 2 కాడ 5 రాశాను, ఈ విధంగా రాసుకోండి. దానికోసం ఇది చూపించాలి, లేదా దీంతో మీకు అవసరం లేదన్నమాట. చక్కగా తయారు చేసుకోండి. తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని కింద మీరు రౌండ్ గీసిన దీని కింద వచ్చేసి మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు స్త్రీలు అయితే స్త్రీ పేరు రాయనడ, స్త్రీ పేరు రాసేసి దీని ఎదురుగా వచ్చేసి వాళ్ళ అమ్మగారు పేరు రాయనడ, అమ్మగారి పేరు. ఒకవేళ వాళ్ళ అమ్మగారు తెలియకపోతే ఇక్కడ అవ్వారు రాయండి. ఒకవేళ పురుషుడు అనుకో ఇక్కడ పురుషుడి పేరు రాయండి, ఇక్కడ పురుషుడి పేరు రాయండి.
వాళ్ళ అమ్మగారి పేరు వచ్చి సేమ్ అదే విధంగా ఇక్కడ రాయండి. మరి వాళ్ళ అమ్మగారి పేరు వెళ్ళిపోయి సేమ్ ప్రాసెస్ ఇక్కడ అవ్వని రాయండి. ఈ విధంగా మీరు ఈ యొక్క యంత్రం వశీకరణ యంత్రం తయారు చేస్తారు. కరెక్ట్గా దీని కిందే రాయండి ఈ పేర్లు కూడా. రాసిన తర్వాత ఇవి వచ్చేసి ఒక్క రోజులోనే 7 యంత్రాలు తయారు చేయాలి. ఇవి వచ్చేసి ఒక్క రోజులోనే 7 యంత్రాలు తయారు చేయాలి. తయారు చేసేసి వీటి మొత్తాన్ని తీసుకొని పోయి మీరు ఏం చేస్తారంటే చక్కగా ఫోల్డ్ చేసేయండి. మొత్తం 7 యంత్రాలు ఒకే రోజు తయారు చేసుకోండి. అన్ని పక్కన పెట్టుకొని చిన్న చిన్న పక్కన పెట్టుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. అన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. అన్ని చక్కగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకొని మీరు ఏం చేస్తారంటే వీటిని తీసుకెళ్ళిపోయి పారే నీళ్ళల్లో వేసేసినట్టు ఇదే విధంగా తీసుకెళ్ళి పారే నీళ్ళలో వేసేసేయండి. 7 యంత్రాలు మీరు కోరుకుంటే స్త్రీలు కనిపిస్తున్న ఎవరైనా సరే మీ దగ్గర పరిగెత్తుకుంటూ రావడం అనేది జరిగిద్ది అన్నమాట.